కృష్ణ, నువ్వేంటి ఫోన్ చేసావు? సత్య, మరి ఆ జితేంద్ర నీ గురించి నిజం చెప్పాలని గుడికి వస్తున్నాడు. జితేంద్ర వస్తున్నాడా? వాణ్ణి స్టోర్ రూమ్ లో కట్టేసి ఉంచాం కదా, అలా ఎలా వస్తున్నాడు? ఏమో తెలీదు, నువ్వు గుళ్ళో ఉన్నావని అటువైపే వస్తున్నాడు. అసలు నువ్వెక్కడున్నావు? ఇప్పుడే గుడి బయటకు వచ్చి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు త్వరగా ఆ జితేందర్ని అడ్డుకో, లేకపోతే నీకే ప్రమాదం. అలాగే, నేను చూసుకుంటాను. ఇదిగో, థ్యాంక్ యూ తమ్ముడు. ఇట్స్ ఓకే అన్న, వెళ్దాం అలా. హరి, ఫణి, ఏయ్, ఏంటి పూజ దగ్గర ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నావు? నా సంగతి తర్వాత, మీకొక విషయం చెప్పాలి. ఏంటి? ఆ జితేంద్ర గాడు కట్లు విప్పుకుని గుడివైపే వస్తున్నాడట. ఇప్పుడు వాడు గుడికొస్తే అత్తయ్య గారికి, అనంత్ గారికి నిజం చెప్పేస్తాడేమో. ఆ జితేంద్ర కట్లు విప్పుకొని గుడికి వస్తున్నాడని నీకెలా తెలుసు? మా ఊళ్ళో ఒక అతనికి జితేంద్ర గుడికి వస్తూ కనపడ్డాడంట. ఫోన్ చేసి నాకు ఈ విషయం చెప్పాడు. ఒరే పని, ఆ జితేంద్ర గాడు వస్తే మన కొంపలు అంటుకుంటాయిరా. వాణ్ణి ఎలాగైనా ఆపాలరా నువ్వు. అమ్మా, నాన్న, ఊరోసి, మనందరం అలర్ట్గా ఉందాం. ఆ జితేంద్ర గారు మాత్రం పూజ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగేరా. సరే. సత్య, నువ్వేంటి అటు వెళ్తున్నావు? ఏం లేదు, ఇదే గుడికి మా అక్క కూడా వచ్చింది. పక్క గుళ్ళో పూజ చేస్తున్నారు. నేను మళ్ళీ కలుస్తాను. అయ్యో, ఒరే పని, వాళ్ళ అక్క దగ్గర పూజ చేయిస్తుంటే ఆ సత్యని మా వదిన గాని, అనంత్ గాని, గాయత్రి గాని చూస్తే అమ్మో, మన నాటకం మొత్తం బండారం బయటపడిపోతుంది. అమ్మో, ఒకవైపు ఆ జితేంద్ర గాడు, మరోవైపు ఆ సత్య అక్క. ఈ రోజు నిజం ఎక్కడ తెలిసిపోతుందో ఏంటో. నాన్న, మీరు కంగారు పడకుండా అలర్ట్గా ఉండండి. ఊరోసి, నువ్వురా. దేవుడా, ముస్సు, ఈ సత్య దెబ్బకి మనకి గుండెపోటు రావడం గ్యారెంటీ. అబ్బా, నువ్వు ఇంకా భయపెట్టి సంప మాకే. ఆ జితేంద్ర గారు రాకుండా మన వంతు సాయం మనం చేద్దాం. పద. పంతులు గారు, అమ్మా, ప్రదక్షిణలు పూర్తయ్యాయి. అయితే అలా కూర్చో అమ్మా. అత్తయ్య గారు, అక్కేది? ఎవరో తెలిసిన వాళ్ళుంటే వాళ్లతో మాట్లాడుతుంది. వచ్చేస్తుందిలే, నువ్వు పూజ కాని.
టెన్షన్గా కనబడుతున్నావు? ఏం లేదు లేక. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. కాసేపు నాతో ఉంటావు, మళ్ళీ కాసేపటికి టక్కున మాయమైపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియట్లేదు. అయ్యో అదేం లేదక్క. నాకు ఫోన్స్ వస్తుంటే పక్కకెళ్ళి మాట్లాడొస్తున్నాను అంతే. అమ్మా, శివపార్వతుల పూజ మొదలు పెడుతున్నాను, శ్రద్ధగా వినాలి. అక్క నువ్వు నా గురించి వదిలే. పూజ బాగా చేసుకో. వాళ్ళనే సత్య మోసం చేస్తుంది. ఆ కుటుంబాన్ని. వాళ్ళకి నిజం చెప్తే చాలు, సత్య నిజస్వరూపం బయటపడిపోతుంది. కొంచెం అడ్డు తప్పుకుంటారా? మీరా? అవును మేమే. ఏరా, మేమెంతో కష్టపడి ఆ తిక్కల సత్యను అదుపులో పెట్టుకుంటూ ఇంత పెద్ద నాటకం ఆడుతూ ఉంటే వచ్చి మా నాటకాన్ని గుట్టు రట్టు చేద్దాం అనుకున్నావా? ఫణి, వీణ్ణి ఎవరైనా చూస్తే ప్రమాదం రా. వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మీరేం జరగనట్టు పూజ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి పదవే. వెళ్ళండి.